హైదరాబాద్లోని బస్తీ దవాఖానాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బోరబండ వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఓపీ సంఖ్య పెంపుపై అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానంలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి బోరబండ వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను సందర్శించారు. దవాఖానాలో రోగులకు అందుతున్న వైద్య సేవలను మంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రతిరోజు 100 నుంచి 150 మంది వరకు ఓపీ వస్తోందని అధికారులు వివరించగా మరింత మంది ప్రజలు బస్తీ దవాఖానాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రోగుల పట్ల మరింత సానుభూతితో వ్యవహరించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బీపీ, బ్లడ్ షుగర్, రక్త పరీక్షలు చేయించుకుని దవాఖానాల్లో అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షల్ని అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మందులు, పరీక్షలు, చికిత్స విషయంలో ఎలాంటి లోటు లేకుండా సేవల్ని అందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లుగా మంత్రి వెల్లడించారు. ప్రతి బస్తీ దవాఖానాకు జిల్లా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రత్యేక ఇన్ఛార్జీలుగా నియమించినట్లుగా తెలిపారు. వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, ఓపీ సంఖ్య పెంపుపై సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. తాను బోరబండ వినాయక్ నగర్ బస్తీ దవాఖానాకు పరిశీలకుడిగా వచ్చానని మంత్రి తెలిపారు. అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్టు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తించామని, వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి బస్తీ దవాఖానాకు ప్రత్యేక మూల్యాంకన విధానం రూపొందించామని, మందుల కొరత, సిబ్బంది కొరత, మౌలిక వసతుల సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్ లో 169 బస్తీ దవాఖానాల్లో హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానాకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానాను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధమైనటువంటి విధంగా అక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానాలు ప్రాపర్గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. నేను 133 వినాయక్ నగర్ బోరబండ ఈ యొక్క మరి బస్తీ దవాఖానాకు నేను ఒక అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా నేను ఇక్కడికి వచ్చినాను. ఇక్కడటువంటి దానిలో ప్రస్తుతానికి ఒక సూచన చేస్తే అక్కడ ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ విధంగా 169 బస్తీ దవాఖానాలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానాలు ప్రాపర్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. నేను ఈ సందర్భంగా 169 బస్తీ దవాఖానాల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ పేద ప్రజలకు సంబంధించిన సేవలు అందించే బస్తీ దవాఖానాలు బాగుండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఎక్కడైనా ఏదైనా బస్తీ దవాఖానాలో ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే దయచేసి
హైదరాబాద్ డిఎంహెచ్ఓ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, నాకు కానీ ఎవరికి కాగితం ఇచ్చినా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సమస్యను పరిష్కరిస్తాం. హైదరాబాద్ బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు గుండె చప్పుడుగా వారికి అన్ని రకాల సేవలు అందించే కార్యక్రమం చేస్తాం. దీంతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లను మరి ఇస్కాన్ వాళ్ళతోటి హరే రామ హరే కృష్ణ మిషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చేస్తా ఉన్నాం. నిన్న మొన్న కూడా చాలా మంది సోషల్ మీడియాలో చేస్తా ఉన్నారు. చాలా బాగుంది రుచి అని. మీరు ఆ విషయం లోపల కూడా ఎక్కడైనా ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి కూడా అక్కడ హెల్త్ లేదా హైజెనిక్ అంటే మంచి బలమైనటువంటి ఆహారాన్ని ఇస్తా ఉన్నారా లేదా అనేటువంటిది దయచేసి ఎవరైనా సూచన చేయడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఇటు పేదలకు సంబంధించినటువంటి బస్తీ దవాఖానా కావచ్చు, అటు ఇందిరమ్మ క్యాంటీన్లు రెండు ప్రాపర్గా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లా అధికారులందరి సహకారంతో సమీక్ష నిర్వహించుకొని కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది భవిష్యత్తులో ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి, ఎందుకంటే సీజన్ కూడా మారింది, ఎండాకాలం నుంచి వర్షాకాలము లేదా ఇతరత్ర వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఇబ్బంది జరగద్దనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంటాం. ఇవన్నీ 169 హాస్పిటల్ దవాఖానా రిపోర్ట్లు వచ్చిన తర్వాత అన్ని ఒక్కసారి పేపర్. ఇందిరమ్మ క్యాంటీన్ల పనితీరుపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇస్కాన్ సహకారంతో అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, ఆహారం నాణ్యతపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు పౌష్టికాహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు అన్ని బస్తీ దవాఖానాలు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. డెంగీ, వైరల్ ఫీవర్, నీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాలతో సహకారంతో హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలు కూడా ప్రాపర్ వేగా పనిచేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అందులో జిల్లా మంత్రిగా మా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 170 బస్తీ హాస్పిటల్లో అందరినీ కూడా ఒక్కొక్క అధికారిని ప్లస్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడము, ప్రతి ఒక్క బస్తీ దవాఖానా ఏ రకంగా పనిచేస్తుంది, అక్కడ వాళ్ళకి ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది కూడా కేస్ స్టడీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా బస్తీ దవాఖానాలు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు బోరబండ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బోరబండ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ అన్న బస్తీ దవాఖానాకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసి ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ దవాఖానా అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజల హెల్త్ దృష్ట్యా ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ఒక అన్నగారు చెప్పినట్టు, పొన్నమన్న చెప్పినట్టు అన్నీ కూడా తెలుసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా బస్సు దవాఖానా పనిచేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాం. బస్తీ దవాఖానాల్లో వైద్య సేవల నాణ్యత పెంపు, సిబ్బంది భర్తీ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు వర్షాకాలంలో ప్రజారోగ్య రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అన్ని 169 బస్తీ దవాఖానాలను రాష్ట్రంలోనే ఆదర్శ వైద్య కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. ఆరు తారీఖు